నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా మహమ్మారి. సోమవారం 2 కేసులు మాత్రమే నమోదైనట్లు ప్రకటించిన వైద్య ఆరోగ్య శాఖ. నిరుపేదల వలస కార్మికుల ఆకలి తీరుస్తున్న దాతలు. కోనారావుపేట మండలంలో సరుకులు పంపిణీ చేసిన సూపరింటెండెంట్ సరోజ. లాక్డౌన్ ఆసరగా అక్రమంగా మద్యం తరలిస్తున్న అక్రమార్కులు. కాగజ్ నగర్ పట్టణంలో 1,50,000 అక్రమ మద్యం పట్టుకున్న అధికారులు. తెలంగాణలో 2 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. అవి కూడా 2 GHMC పరిధిలోని వేనని ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. ఈ 2 కేసులతో కలిసి రాష్ట్రం మొత్తం మీద 1003 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 25 కాగా 332 మంది డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్కరోజే 16 మందిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతానికి 646 యాక్టివ్ కేసున్నట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య విభాగం పేర్కొంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుపల్ మున్సిపాలిటీ పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక అధ్యక్షులు నత్తి మైసయ్య జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యమకారులను సన్మానించారు. కొంచెం అటే జరగరు. జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా టీడీటీ బోర్డు మెంబర్ రాములు శరీరంలో ఇమ్యూనిటీ శక్తి పెంపొందించేందుకు తెలంగాణ భవన్లో శ్రీ తులసి ఆయుర్వేద ఔషధాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ను అడ్డుకోవడానికి శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలని సూచించారు. ఏమిస్తారు? వాటర్ బాటిల్ కల్పిస్తారు. వాటర్ బాటిల్ కలిపి ఇది కలిపింది కదా ఆల్రెడీ. కేసీఆర్ గారు ఎన్నోసార్లు మాకు హితబోధన చేశారు. ఇలా తెలంగాణ రాష్ట్ర సాధించినాక కూడా సాధించిన సార్థకత ఉండాలంటే ఇలా ఉద్యమ స్ఫూర్తితో పాటు తెలంగాణ రాష్ట్ర మరి బంగారు తెలంగాణ సాధనలు తెలంగాణ ప్రభుత్వం వచ్చినా కూడా అదేవిధంగా పనిచేయాలని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఆ ఉద్యమంలో 14 సంవత్సరాలు, ఆ తర్వాత మరి ఇలా తెలంగాణ ప్రభుత్వంలో కూడా మాకు భాగస్వామ్యం ఇవ్వడం, కేసీఆర్ గారు ఏంటంటే 20 సంవత్సరాలు పనిచేసిన మరి ఇలా అవకాశం. ఒకట్లో ప్రారంభమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ దానికి ప్రారంభంలో అనేక రకాల అవమానాలు కావచ్చు, అనేక రకాలైనటువంటి చిత్కారాలు కావచ్చు, అసలు ఈ పార్టీ ఉంటుందా, ఈ పార్టీ అనేటువంటిది ముందుకు సాగుతుందా అనేటువంటి అనుమానాల మధ్య ప్రారంభమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ 2014 వరకు తెలంగాణ ఉద్యమాన్ని అద్భుతంగా నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని అనివార్యమైనటువంటి పరిస్థితిలో కేంద్రం చేత ఇప్పించుకునేటట్టు చేసి అప్పటికి తెలంగాణ నాయకత్వానికి తెలంగాణ వచ్చిన తర్వాత పాలించుకునేటువంటి శక్తి లేదు అనేటువంటి వాళ్ళ నోళ్లు మూయించి ఇవాళ 5-6 సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అద్భుతం. అయితే నిరాడంబరంగా ఇవాళ
ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటుండడం కొంత బాధాకరమైనటువంటి విషయం అయినప్పటికీ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, ఏ సందర్భం అయినా ప్రజలే సెంట్రిక్గా ఆయన కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ప్రజలకు నష్టం జరిగేటువంటి ఏ కార్యక్రమాన్ని వారు తెలంగాణ ఉద్యమ సందర్భంగా తీసుకోలేదు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకోలేదు. ఇవాళ కరోనా కట్టడి విషయంలో కూడా మరి అదే జాగ్రత్త తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇవాళ నిరాడంబరంగా ఈ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. కొంత బాధ ఉన్నప్పటికీ లక్షలాది మందితో బహిరంగ సభలు నిర్వహించి మేము పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు చేసుకున్నటువంటి సందర్భం నుండి ఇవాళ కేవలం 10-15 మందితోటే ఇవాళ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం చేసుకోవడం అనేటువంటిది కొంత బాధనే. కానీ ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి ఇది ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ముఖ్యమంత్రి గారే, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులే ఒక క్రమశిక్షణతోటి కొంతమందితో చేసుకున్నారు అంటే ఇది తప్పకుండా ప్రజలకు కూడా ఒక రోల్ మోడల్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అయినప్పటికీ 19 సంవత్సరాలు అనేక రకాలుగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని చేసుకుని అద్భుతమైనటువంటి ఆదర్శంగా నిలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ ఒక్క సంవత్సరమే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా ఉండవచ్చు, కానీ బాధపడాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా మరొక సందర్భంలో అద్భుతమైనటువంటి మరి సభ నిర్వహించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తిని, ఇదే క్రమశిక్షణని ముందు కొనసాగించాల్సిందిగా పార్టీ నాయకుల, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తాం. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సామాజిక దూరం పాటించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించిన శంషాబాద్ ప్రజాప్రతినిధులు ఈ ఆదేశాలను తుంగలో తొక్కారు. తెలంగాణ వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శంషాబాద్ మండల పరిధిలో అంబేద్కర్ విగ్రహం వద్ద మున్సిపాలిటీ టౌన్ అధ్యక్షులు వెంకటేష్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కనీసం సామాజిక దూరాన్ని పాటించలేదు. మంత్రి కేటీఆర్ ఎవరింట్లో వారే జెండాను ఎగరవేయాలని స్పష్టంగా తెలియజేసినా నేతలు రోడ్డు మీద జెండాను ఎగరవేశారు. నేతలే సామాజిక దూరాన్ని పాటించకపోతే ప్రజలు ఎలా పాటిస్తారని పలువురు విమర్శిస్తున్నారు. Refrain from forwarding messages blindly about coronavirus via WhatsApp. Kindly follow the guidelines and advisories issued by the Department of Health in force of the Disaster Management Act 2005. Therefore, let us focus here don't be a part of God or mass gathering club. Don't be a part of mass gathering and club. If you have any symptoms of coronavirus, dial the emergency number 104 immediately. For suggestions and the health guidelines, Corona Government Cyberabad తెలంగాణ ఆరోగ్య శాఖ ఇస్తున్న సలహాలను, సూచనలను కరోనా లక్షణాలు ఉన్న వారిని 14 రోజులు ప్రత్యేక గదిలో ఉంచాలి. సలహాలు, సూచనల కోసం దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళండి. పోలీసులు మీ వెంటే సలహాలు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న సరోజ ఉదారభావంతో తన సొంత ఖర్చులతో నిత్యావసర సరుకులను జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి చేతుల మీదుగా నిరుపేద కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ అరుణ మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల ఉపాధి లేక అల్లాడిపోతున్న నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సరోజను అభినందించారు. వారి ఉదార స్వభావానికి నిరుపేద కుటుంబాల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, వైస్ ఎంపీపీ సుమలతా శ్రీనివాస్, సర్పంచ్ అరుణా జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ ప్యాక్ చైర్మన్
ఈరోజు కొనరావుపేట మండలంలో నిజామాబాద్ గ్రామానికి చెందిన చాందినగర్ వీళ్ళు పేదస్తులని మనం ఈ కరోనా మహమ్మారి చేయబట్టి కూలీ చేసుకొని బతకలేని స్థితిలో ఉన్నారు కాబట్టి మా జిల్లా పరిషత్ ఆఫీసులో సూపరింటెండెంట్ వారు ఆధ్వర్యంతో వారు ఉదార భావంతో నిత్యావసర సరుకులు ఈరోజు ఈ చాందినగర్ వాసులకు 60 మందికి నిత్యావసర సరుకులు పంచడం జరిగింది. వారికి మా ఈ నిజామాబాద్ గ్రామం చాందినగర్ తరఫున ఈ గ్రామ ప్రజల తరఫున అందరి తరఫున జిల్లా పరిషత్ సూపరింటెండెంట్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి ఉదార భావానికి అందరూ ఇలానే ఎవరన్నా ఈ పేద ప్రజలకు వలస కూలీలకు కానీ పేద ప్రజలకు కానీ ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఈ కరోనా మహమ్మారి ఏవటి కూలీ చేసుకొని బతకలేని స్థితిలో ఉన్నారు కాబట్టి ముందుకొచ్చి ఎవరైనా దాతలు ఉంటే ముందుకొచ్చి నిత్యావసర సరుకులు కానీ వాళ్ళ ఆకలి ఆవేదనలు తీర్చాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై రమేష్ బాబు. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో భారీ మొత్తంలో అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ నుంచి లారీలో అక్రమంగా కాగజ్ నగర్కు మద్యాన్ని కొంతమంది దిగుమతి చేస్తున్నారన్న పక్కా సమాచారంతో పట్టుకున్నామని ఎక్సైజ్ సీఐ తెలిపారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ సీఐ లతీఫ్, కాగజ్ నగర్ సీఐ మహేంద్ర సింగ్ సిబ్బందితో దాడులు నిర్వహించామన్నారు. ఈ మద్యం విలువ 1,50,000 వరకు ఉంటుందని వారు తెలిపారు. ప్రభుత్వం మద్యం దుకాణాన్ని మూసివేసినందున కొంచెం మాఫియాగా ఏర్పడిన కొందరు వ్యక్తులు ఈ మన మహారాష్ట్ర బార్డర్లో ఉన్నందున అక్కడి మధ్యప్రదేశ్ నుంచి మద్యం సీసాలను తీసుకొచ్చేసి ఇక్కడ అధిక ధరలకు అమ్మేసి ఎక్కువ లాభం సంపాదించమన్న దురాలోచనతో తీసుకొచ్చినట్టు మాకు సమాచారం ఉన్నందున అట్టి వ్యక్తులు ఎక్కడెక్కడైతే అమ్మకాలు జరిగిందో ఆ వ్యక్తులందరినీ మేము అదుపులో తీసుకొని వాళ్ళని మేము అరెస్ట్ చేయడం జరిగింది. అటు మధ్యాహ్నం కూడా మేము స్వాధీనపరచడం జరిగింది. సార్ ఇది ఏ వెహికల్ పట్టుకొచ్చారు వాళ్ళు? ఇది వీళ్ళు ఒక వ్యాన్ అంటే ఒక లారీ, మీడియం టైప్ లారీలో తీసుకొచ్చేసింది. మా ఇన్వెస్టిగేషన్లో లారీ నెంబర్ కూడా ట్రేస్ చేస్తాము, దాన్ని కూడా సీజ్ చేస్తాం. విలువ ఎంత సార్? దీనికి ప్రజెంట్ విలువ అయితే యాక్చువల్గా 45,000 నుంచి 50,000 ఉంది. యాక్చువల్గా మార్కెట్లో దీన్ని మాత్రం 1,50,000 వరకు అమ్ముతున్నారు. మొత్తం ఎన్ని కార్టన్లు సార్? దీంట్లో మొత్తం 184 180 ml బాటిల్, 15 ఫుల్ బాటిల్. ఎంతమంది సార్? దీంట్లో మొత్తం 9 మంది ఉన్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ 20 మంది బయటకు వచ్చేస్తే వాళ్ళ పేరు కూడా ఎన్నికలు చేస్తాం, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. పీడీ యాక్ట్ కూడా వాళ్ళని మేము ప్రభుత్వానికి దొరికింది ఇంత కానీ తీసుకొచ్చింది ఎంత? తీసుకొచ్చిన ఇప్పటి నుంచి 100 నుంచి 185 నుంచి 200 మధ్య ఉంటాయని చెప్తున్నారు. ఏంటది? మద్యం సీసాలా కాటన్లో ఒక 185 నుంచి 200 అంటున్నారు. తీసుకొచ్చిన మొదటి వ్యక్తి దీంట్లో యాక్చువల్గా ఒక 2 వ్యక్తుల ముందు స్టార్టింగ్ తెలిసింది మాకు. దాంట్లో రవీంద్రనగర్ చెందినటువంటి సంజయ్ సర్కార్, ఆ తర్వాత మన ఇక టౌన్ ఉన్నటువంటి వినయ్ అని పిల్లవారు, మన వీళ్ళకు అసిస్టెంట్గా ఉన్నటువంటి కృష్ణ, ఇంకా మిగతాదిగా పల్లెటూరులో ఎవరైతే సప్లై చేసినో వీళ్ళంతా అదుపు చేయడం జరిగింది. మేము దాన్ని దర్యాప్తు చేస్తున్నాం. టౌన్లో ఏ వైన్స్కి సంబంధించింది సార్? టౌన్కి సంబంధించింది కాదు, ఇది రవీంద్రనగర్ వైన్స్ వాళ్ళు ఒక్క వైన్స్. మొత్తం టోటల్ ఎంతమంది అవుతుంది? ఇప్పుడు మీరు స్వాధీనపరుచుకున్న మొత్తం టోటల్ ఇదేనా సార్? ఇది స్వాధీనపరుచుకున్నది. ఇన్వెస్టిగేషన్ ఇంకా ఉందని ఉందని మాకు అనుమానం ఉంది. అది సోదం చేస్తాం, ఖచ్చితంగా వాళ్ళకు అరెస్ట్ చేస్తాం. ఇంకా ఇటువంటి కార్యక్రమం పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళని తీసేసి కట్టకట్ట పనిచేస్తాం. దీంట్లో ఇప్పుడు ఈ దాడులు ఎవరెవరు పాల్గొన్నారు సార్? దీంట్లో ఎక్సైజ్ సిబ్బంది కాగజ్ నగర్ మరియు స్టేట్ టాస్క్ ఫోర్స్ లతీఫ్ సిఏ గారు,
మరి జగన్ అని వాళ్ళ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది. సార్ వీరిపైన ఏ కేసులు నమోదు చేస్తున్నారు సార్? వీరిపైన అక్రమ మద్యం ఉన్నటువంటి కేసులు నమోదు చేస్తాం. అదే ఈ లాక్డౌన్ సందర్భంగా ఇప్పుడు ప్రభుత్వ నియమాలు అన్ని ఉల్లంఘించేసినందుకు ప్రభుత్వానికి నివేదిక పంపుతాం. దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం. సార్ ఇదేనా సార్ ఇంకెక్కడ ఉన్నట్టు సమాచారం ఉందా సార్? సమాచారం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తాం. అనుమానం ఉంది. ఇప్పటికీ సుమారు 3 లారీలు వచ్చినట్టు కొంచెం ప్రచారం 3 లారీలు కానీ ఒక వెహికల్ వచ్చింది తెలిసింది. ఆ వెహికల్లో 180 200 వచ్చేది తెలిసింది. జనగామ జిల్లా లింగాల గణపూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండాను మండల పార్టీ అధ్యక్షులు బొల్లంపల్లి నాగేందర్ ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని కేసీఆర్ ఆదేశాలతో కరోనా ప్రభావం వల్ల మండలంలోకి అన్ని గ్రామాల్లో రోడ్ల మీదికి రాకుండా ముఖ్య నాయకులతో జెండా ఎగురవేశామన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఆనాడు పిడికెడు మందితో మొదలైన పార్టీ ఈనాడు 60 లక్షల మంది సభ్యత్వాలతో ముందుకు వెళ్తుందన్నారు. రానున్న రోజుల్లో ఇతర పార్టీలకు అవకాశం లేకుండా అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల ప్రధాన కార్యదర్శి గవ్వల మల్లేశం, లింగాల గణపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు కేమిడి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ఈరోజు మేము జరుపుకున్నాము. రాష్ట్ర పరిపాలన దక్షకులు మన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశంతో మండలంలో అన్ని గ్రామాల్లో రోడ్ల మీదకి రాకుండా కరోనా దృష్ట్యా లాక్డౌన్ నిబంధనలు పాటించమని వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నిన్న చెప్పడం జరిగింది. వారి ఆదేశం మేరకే ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని సమీకరించకుండా కొద్ది మంది ముఖ్య నాయకులతో 21 గ్రామాల్లో జెండా ఎగురవేసుకున్నాం. ఆ తర్వాత మండల కేంద్రంలో మండలంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు మరి అలాగే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జెండా పండుగ ఎగురేసుకున్నాం. చిన్న రాష్ట్రంలో పెద్దగా సంఖ్యాబలం టీఆర్ఎస్ సంఖ్యాబలం ఉన్న రాష్ట్రం ఏదంటే భారతదేశంలో తీసుకున్నట్టయితే అది తెలంగాణకే దక్కింది. 60 లక్షల మంది సభ్యత్వాలతో టీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. మరి రానున్న రోజుల్లో ఈ 65 మరి 75 లక్షల వరకు పోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏ గ్రామాల్లో చూసినా కానీ మేము సైతం టీఆర్ఎస్ అంటున్నారు. ఇతర పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఏదో మా వాళ్ళు అట్లా అంటారు. మేమైతే టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటేస్తున్నామని అందరం చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలపై మా సీనియర్ శాసనసభ్యులు డాక్టర్ రాజన్న గారు తను శాయశక్తుల ఒడిచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి మండల అభివృద్ధికి తోడ్పడుతున్నారు. మరి రానున్న రోజుల్లో ఈ మండలాన్ని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర సమితిలో ఒక పైలట్ మండలంగా తీర్చిదిద్దామని మరి తీర్చిదిద్దుతారని మరి చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో మరి పూర్తి స్థాయిలో ఇతర పార్టీలకు అవకాశం లేకుండా అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసే ప్రణాళికతో ముందుకు పోతున్నాం. కర్నూలు జిల్లా మద్దికెర గ్రామంలో కరోనా లాక్డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులకు మరియు విద్యుత్ సిబ్బందికి మద్దికెర గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ నిర్వాహకులు విజయప్రసాద్ యాదవ్ పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో వీరు చేస్తున్న సేవలు వెలకట్టలేవని, ప్రాణాలను పరంగా పెట్టి సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు. తీసుకోవడం ఒక లైన్ తొందర తీసుకోండి. చూసాం సూర్యాపేట జిల్లా కుడకుడ రెడ్ జోన్ ప్రాంతంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్ పర్యటించారు. కంటైన్మెంట్ జాబితా నుండి కుడకుడ, మట్టంపల్లి, నేరేడుచెర్ల ప్రాంతాలను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. గత 14 రోజులుగా ఎటువంటి పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో జిల్లా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళని 28 డేస్ క్వారంటైన్లో ఉంచుకున్నాము. ఇదే కాకుండా ఈ అన్ని ఏరియాలో కూడా 28 డేస్ వరకు డోర్ టు డోర్, పర్సన్ టు పర్సన్ మనము మానిటర్ చేస్తున్నాం. వాళ్ళకి ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నాయా అని. ఏదైనా సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా బయటపడతాయి 28 రోజులలో. కాబట్టి వాళ్ళని టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి కేసులు మనకి ఇప్పటికీ ఎక్కడ కూడా బయటపడతాయి.
సో మనకు ఐడెంటిఫై అయిన కేసులలో కూడా ఒక్క కేసు మాత్రమే సిమ్టమాటిక్, ఇంకొక 3 కేసులు మనము క్వారంటైన్ తీసుకొచ్చినాక సిమ్టమ్స్ డెవలప్ అయినాయి. అంటే ఆల్మోస్ట్ అన్ని కేసులను కూడా, ఒక కేసు తప్ప మిగతా అన్నిటిని కూడా ఎసిమ్టమాటిక్ స్టేజ్లోనే మనం ఐడెంటిఫై చేయగలిగాం. సో కాబట్టి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండండి. కానీ ఎవ్వరు కూడా హోమ్ క్వారంటైన్లో ఉంచిన వాళ్ళు ఎవ్వరు కూడా బయటకు రావద్దు. లాక్డౌన్ కూడా ఖచ్చితంగా మేము టఫ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సూర్యాపేట లోపల లాక్డౌన్ కారణంగా వెజిటబుల్ మార్కెట్ అన్నీ క్లోజ్ చేసాము. అందరికి కూడా డోర్ డెలివరీ ఇస్తున్నాం. సో ఏదో ఒకటి అవసరం ఉంది కదా అని బయటకు రావకూడదు. మేము మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తరఫున చాలా ఎఫర్ట్ పెట్టి డోర్ టు డోర్కి మనం అన్ని వెజిటబుల్స్ పంపిస్తున్నాం. కంటైన్మెంట్ లేని ఏరియాస్లో కూడా ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉట్టుటిగా బయటకు రావద్దు. మనకు కూరగాయలు కావాలనే సాకుతో కానీ ఇంకేదో కావాలనే సాకుతో కానీ రావద్దు. పర్మిటెడ్ యాక్టివిటీ అయినా సరే మేము డోర్ డెలివరీ చేస్తున్నాం. వీలైనంత వరకు మీరు లోపలనే ఉండండి. కంటైన్మెంట్ ఏరియా తీసినంత మాత్రాన ప్రజలు బయటకు రావాలని కాదు, ఎట్టి పరిస్థితుల్లో మీరు లోపలనే ఉండాలి. డోర్ డెలివరీ మేము చేస్తాము. ఇంకా మనకు ప్రభుత్వం నిర్దేశించిన సమయం దాకా మనం లాక్డౌన్ చేయగలిగితే పర్ఫెక్ట్గా. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో తెరాస 20వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఎగరవేశారు. అనంతరం ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాధించుకున్నామంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతేనన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమంలో ఆర్టీసీలు పోరాడి ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్న సహచరులందరికీ తెలంగాణ రాష్ట్రానికి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు కేసీఆర్ గారి పిలుపు మేరకు మా 18-19 సంవత్సరాలు అతి పెరుగని పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న ఘనత తెలంగాణ రాష్ట్రానికి. ఈరోజు ప్రపంచ చరిత్ర మొత్తం పరిశీలిస్తే ఒక ఉద్యమం తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నట్టు ఏదంటే తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్ర సమితికి ఏకైక లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన. మరి అదే పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం అనేది ఆషామాషి కార్యక్రమం కాదు. ఈ ఉద్యమ గమనంలో మరి ఎంతోమంది అసూలు బాసిన తెలంగాణ అమరవీరులకు, అదే మాదిరిగా ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్న సహచర ఉద్యమకారులకు ఎన్నోసార్లు మరి పోలీసులతో కావచ్చు, ఇతరతర వ్యక్తులతో దెబ్బలు తిని అవమానాలకు గురై ఎన్ని అవమానాలు ఎదురైనా సరే రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా పనిచేసిన అందరికీ పేరు పేరున టీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జగిత్యాల పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ జెండా ఎగరవేసి అనంతరం అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని, సంక్షేమ పథకాల్లో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపినన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టిన అధ్యక్షుడు గట్టు సతీష్, ఎంపీపీ గంగారం గౌడ్, జెడ్పీటీసీ మహేష్ తదితరులు పాల్గొన్నారు. అన్నం దొరకని పెద్ద మనుషులు ఇవాళ మన్మలకో మన్మరాలకో బిస్కెట్లో బజ్జీలో బట్టలు కొనిచ్చే పరిస్థితి ఇవాళ వచ్చింది. బీడీ కార్మికులు ఏనాడు కూడా ఏ ప్రభుత్వం ఒక పైసా సహాయం చేయని పరిస్థితి. ఇవాళ తెలంగాణ రావడంతో మన తెలంగాణలో 4 లక్షల మంది బీడీ కార్మికుల వల్ల మనం ఆసరపడి చెప్తాము. తాగునీటి కోసం ఇట్లా ఎండాకాలం వస్తే గ్రామాలు పట్టణాలన్నీ అల్లాడిపోతుండే. మరి వాళ్ళే పత్రికలు చూసాం, జగిత్యాలకు సరిపోయిన నీళ్ళు ఉన్నాయని కనబడుతుంది. అది జగిత్యాల కాదు, ఇది జగన్నాథ్పూర్ లాంటి మారుమూల గ్రామంలో, కానీ గానపల్లిలో కానీ మంగళలో కానీ కూడా ఇవాళ అదే పరిస్థితి. సాగు నీరు కొదవ లేని పరిస్థితి ఇవాళ మనం చూస్తా ఉన్నాం. 199% ఇవాళ మంచినీరు సప్లై అవుతా ఉన్నారు. మరి అదేవిధంగా చూస్తే విద్యాపరంగా ఇవాళ తెలంగాణ ఏమొచ్చింది అంటే భారతదేశంలో ఎక్కడ లేని గురుకుల పాఠశాలలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి. అదేవిధంగా వైద్యం విషయంలో 12,000 మంది పైన వైద్య సిబ్బందిని తెలంగాణ వచ్చిన తర్వాత నియమించడం జరిగింది. వ్యవసాయ రంగం చూస్తే మనకు ఒక జగిత్యాల పొలాస కాలేజ్ సూత్రం తెలుస్తుంది. ఇవాళ 20 కోట్ల రూపాయలతోటి మళ్ళా బిల్డింగ్ ఆధునీకరించినాం. ఇవాళ ప్రతి 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారులు పెట్టుకున్నాం. వాటన్నిటి ఫలితమే ఇవాళ ఒక జగిత్యాల జిల్లాలో 2,47,000 ఎకరాల వరి సాగు పండడం జరిగింది. ఇది చరిత్రలో ఏనాడు లేదు.
మరి అదేవిధంగా శాంతి భద్రత విషయానికి వస్తే 6 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక మత కలవాలు లేవు, బాంబు బ్లాస్టులు లేవు, కొట్లాటలు లేవు, అన్ని వర్గాలను కలుపుకొని పోతుంది ఈ ప్రభుత్వం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ పార్టీ ఆవిర్భవించి నేటికి 20 వసంతాలు కాగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు ప్రతి కుటుంబానికి ఏదో రకంగా సహాయం అందిస్తున్నారని ఆయన తెలిపారు. జెండా కట్టే వాళ్ళు వచ్చారు. ప్రతి డివిజన్లో వాడవాడగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సంబరాలు జరుపుకుంటారు. మరి దాదాపు 20 ఏళ్ల క్రితం టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 20 ఏళ్ళతో ఎంతో బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని అధికారంలోకి రాగానే మరి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఈరోజు కరోనా వైరస్ ఉండటం వలన అనాసంగా ఆడంబరాలు ఏమి లేకుండా టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు చేయమని జరిగింది. ప్రతి డివిజన్లో కూడా జెండా కార్యక్రమాలు మాత్రమే పెట్టుకున్నాం. ఎందుకంటే అందరూ కూడా ఈ పేదవారికి బియ్యం ఇవ్వడం కానీ, అన్నదానాలు కానీ, అదేవిధంగా ఈ కెమికల్ స్ప్రే విషయంలో ఈ పనుల్లో అందరూ కూడా నిమ్మకమే. సూర్యాపేట జిల్లా టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా హుజూర్నగర్లో స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి రజిత సొంత ఖర్చులతో ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు సైదిరెడ్డి మాట్లాడుతూ నిరుపేదలు ఎవరూ పస్తులతో ఉండొద్దనే సీఎం కేసీఆర్ ఆశయాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నామన్నారు. కరోనాపై పోరులో మున్సిపల్ సిబ్బంది, డాక్టర్లు, పోలీసులు, జర్నలిస్టులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, డాక్టర్లు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అసలు చాలా గొప్పగా జరుపుకోవాల్సిన రోజు. ఎందుకంటే మనం అనుకున్న ఆశించిన ఫలాలన్నీ దాదాపు 60 లక్షల ఎకరాలు పారుదలలోకి తీసుకొని వచ్చింది. మా తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణి అనే నినాదంతో పనిచేస్తూ దగ్గరలోకి వస్తూ ఉన్నాం అందరం అతి తొందరలో. నిన్న మన పార్టీ అధ్యక్షులు కేటీఆర్ గారి సూచన మేరకు అతి తక్కువ మందితోటి ముఖ్యులతోటి జెండా ఆవిష్కరణ కార్యక్రమం కానివ్వండి, దాంతోపాటు అందరం చూస్తూనే ఉన్నాం మన ఈ కరోనా వైరస్ గురించి, దాని గురించి అందరూ బాధలు పడుతూ ఉన్నారు. మనందరం కూడా మన లీడర్షిప్ అనేది ఇప్పుడే మనం దగ్గర అయ్యేది ప్రజలకి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు అన్నం లేకుండా తిప్పలు పడుతున్నారు అనేది లేకుండా మన పరిధిలో అందరం సహాయం చేసుకుంటూ, సహాయం చేయించుకుంటూ, లీడర్ అనేటువంటి అంటే మొత్తం మనమే చేయాల్సిన అవసరం లేదు. ఒక 10 మందిని మోటివేట్ చేయాలి. పలానా కాడ ప్రాబ్లం ఉందంటే కొంతమందిని బతిలాడాలి. మనం పలానా వాళ్ళు అన్నం లేకుండా చచ్చిపోతా ఉన్నారు, కొద్దిగా మీరు ఏదైనా మీ పేరు పెడదాం, తీసుకుపోయి వాళ్ళతో పంచేటట్టు ప్రతి ఒక్కళ్ళతోని ఇట్లనే చేయాలి మనం. దాంతోపాటు సరే కరోనా అంటే ఇంకా కొద్ది రోజులు ఉండొచ్చు, ఇంకో సంవత్సరం ఉండొచ్చు, కానీ అట్లనే ఇంకా ఇళ్ళల్లో ఉంటావా అంటే ఏం ఉండకపోవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా మహమ్మారి. సోమవారం 2 కేసులు మాత్రమే నమోదైనట్లు ప్రకటించిన వైద్య ఆరోగ్య శాఖ. నిరుపేదల వలస కార్మికుల ఆకలి తీరుస్తున్న దాతలు. కోనారావుపేట మండలంలో సరుకులు పంపిణీ చేసిన సూపరింటెండెంట్ సరోజ. లాక్డౌన్ ఆసరగా అక్రమంగా మద్యం తరలిస్తున్న అక్రమార్కులు. కాగజ్ నగర్ పట్టణంలో 1,50,000 అక్రమ మద్యం పట్టుకున్న అధికారులు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.